రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లో ఆర్సీబీ విజయ ఢంకా మోగించింది. వడోదర వేదికగా జరిగిన హై వోల్టేజ్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను మట్టి కరిపించి రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. 2024లో తొలి టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఇప్పుడు మళ్లీ అదే జోరును ప్రదర్శించి ముంబై ఇండియన్స్ రికార్డును సమన్ చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ కు దిగింది. కెప్టెన్ జెమిమా 57 పరుగులతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడితే లారా 44 పరుగులు, చినిల్ హెన్రీ చివర్లో మెరుపులు మెరిపించి 35 పరుగులు చేశారు. ఫలితంగా ఢిల్లీ 20 ఓవర్లలో 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. WPL ఫైనల్ హిస్టరీలోనే ఇది అతిపెద్ద స్కోర్. ఆర్సీబీ బౌలర్లు సయాలి, అరుంధతి చెరో వికెట్ తీసినా ఢిల్లీ బ్యాటర్లను అడ్డుకోవడం కష్టమైంది. 204 పరుగుల లక్ష్యం అంటే ఫైనల్ మ్యాచ్ లో కొండంత భారం అని అందరూ భావించారు. లక్ష్యం పెద్దదైనా ఆర్సీబీ ఏ మాత్రం బెదరలేదు. ఓపెనర్లు స్మృతి మందాన, జార్జియావాల్ మొదటి బంతి నుంచే ఢిల్లీ బౌలర్లపై దాడి మొదలు పెట్టారు. స్మృతి మందాన కేవలం 41 బంతుల్లోనే 87 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించింది. ఆమె ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు జార్జియావాల్ 79 పరుగులతో క్లాస్ ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు ఏకంగా 165 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాది వేశారు. అప్పటి వరకు మ్యాచ్ వన్ సైడ్ గా సాగింది. కానీ కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. గెలుపు ఖాయం అనుకున్న సమయంలో వరుసగా వికెట్లు పడడంతో ఆర్సీబీలో టెన్షన్ మొదలైంది. సెట్ అయిన మందానా, వాల్ వెనువెంటనే అవుట్ అయ్యారు. బిగ్ హిట్టర్ రీచా ఘోష్ కూడా తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఢిల్లీ వైపు మళ్లింది. ఢిల్లీ బౌలర్ చినెల్ హెన్రీ వరుసగా వికెట్లు తీసి మ్యాచ్ ను ఉత్కంఠగా మార్చేసింది. ఆఖరి ఓవర్ లో విజయానికి 10 పరుగులు కావాల్సి వచ్చింది. అప్పుడు క్రీజ్ లోకి వచ్చింది రాధా యాదవ్. అందరి కళ్ళు ఆమెపైనే ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ ఒత్తిడిలో ఎవరైనా తడబడతారు, కానీ రాధా అలా చేయలేదు. కేవలం 5 బంతుల్లోనే 2 ఫోర్లు బాది 12 పరుగులు చేసి ఆర్సీబీకి అద్భుత విజయాన్ని అందించింది. స్మృతి వాల్ పునాది వేస్తే రాధా యాదవ్ ఆ కప్పును టీం చేతిలో పెట్టిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. WPL చరిత్రలోనే బిగ్గెస్ట్ రన్ చేజ్ ని పూర్తి చేసి ఆర్సీబీ గర్వంగా 2వ టైటిల్ ను ముద్దాడింది.